హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. పరలోకానికి దేవుడు మనల్ని పిలిచాడు, ఆహ్వానించాడు. మనమందరం కూడా క్రీస్తు రక్తంలో కడగబడి ఎలా మార్చమంట? పరిశుద్ధులుగా మార్చబడ్డాం. అంటే ఇప్పుడు మనం దేనికి అర్హులుగా ఉన్నాం? పరలోకానికి అర్హులుగా ఉన్నాం. ఇంకా నాకెందుకులే, నేను సేఫ్ అయిపోయినా, ప్రభు రక్తంలో కడగబడ్డాను, పరిశుద్ధులుగా తీర్చబడ్డాను, ఇక నా ఇష్టం నేను ఎలా బ్రతికినా పరలోకానికి వెళ్తా అంటే వెళ్తామా? అక్కడికి ప్రవేశించాలంటే, ఆ పరలోకానికి ప్రవేశించాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటల యందు లక్ష్యం ఉంచాలి, గురి ఉంచాలి. ఈరోజు అదే చెప్తున్నాడు. పరలోకం వెళ్ళాలంటే కదా ఏం చేయాలంటాడు ఇక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు లక్ష్యం ఉంచాలి, ఆయన మాటల యందు లక్ష్యం ఉంచాలి. ఆ పరలోక రాజ్యం మనం చేరుకోవాలంటే ఆయన మీద మనము ధ్యాస ఉంచాలి, యేసు మీద ఆలోచన కలిగి ఉండాలి, ఆనుకొని ఉండాలి.